క్లాస్లో ఉన్న తర్వాత హలో గైస్. సో ఎవ్రీవన్, కెన్ యూ హియర్ మీ? సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. చెప్పాలి, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? సో ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. Yes, sir. Okay. So let me bring up my screen. See guys, last class lo mano so tax determination, so billing document creation ivanni chesamu. Okay, so ఒకసారి మళ్ళా సో మీకు ట్యాక్స్ కి సంబంధించి అలాగే మనం సో ఫ్లో సేల్స్ ఆర్డర్ అలాగే మనకి సేల్స్ ఆర్డర్ తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ తర్వాత బిల్లింగ్. సో బిల్లింగ్ లో మనకి ట్యాక్స్ ఎలా పిక్ అవుతుంది, సో అలాగే ట్యాక్స్ డిటర్మినేషన్ సంబంధించి మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. సో ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తాను. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం సో కంప్లీట్ సో ఓటీసీ ప్రాసెస్, ఓకే, సో స్టాండర్డ్ ప్రాసెస్ అంతా కూడా మనకి సిస్టంలో ఇంప్లిమెంటేషన్ చేసాము. సో ఎంక్వైరీ దగ్గర నుంచి బిల్లింగ్ వరకు, పేమెంట్స్ వచ్చేటప్పుడు ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు. సో ఎంక్వైరీ నుంచి బిల్లింగ్ వరకు అన్ని కూడా సో మనం సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ చేసి సో దానికి సంబంధించి మనం సిస్టంలో పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మరి ఈరోజు మీకు ఏంటంటే సో ఓవరాల్గా సో ఒక ఐడియా ఇస్తాను. ఒకసారి మొత్తం ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను, చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఓపీబీజీలోకి వెళ్ళి ఓకే సో మన కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ ప్రొసీజర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెద్ద మీకు ఏంటంటే ట్యాక్స్ ప్రొసీజర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ట్యాక్స్ ప్రొసీజర్ ఇప్పుడు చేస్తూ ఉండగానే మన సిస్టంలోనే ఒక సర్వర్ పర్సన్ మళ్ళీ దీనికి వేరే ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేస్తారనుకోండి, సో అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మనకి సో ఎర్రర్స్ అనేది వచ్చేస్తాను, బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ఎర్రర్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి ఫస్ట్ మనం ట్యాక్స్ ప్రొసీజర్ మంది కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. మన కంపెనీ కోడ్ ఏంటి చెప్పండి? సో మన కంపెనీ కోడ్ ఏంటండి? ఎవరు చెప్తారు మన కంపెనీ కోడ్ ఏంటి? సో ఏంటండి మన కంపెనీ కోడ్? CHA. ఏంటిది మంది కంపెనీ కోడ్? CHA ట్యాక్స్ మంది CHA, ఎందుకంటే CH ట్యాక్స్. సో మన ట్యాక్స్ ప్రొసీజర్ ఇదేనా? సో ట్యాక్స్ ప్రొసీజర్ ఫస్ట్ అసైన్ చేయాలి. ఓకే, సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ మనం ఫస్ట్ అసైన్ చేయాలి. ఈ ట్యాక్స్ ప్రొసీజర్ మనం అసైన్ చేయండి. సో నిన్న నేను ఏ ట్యాక్స్ ప్రొసీజర్ తీసుకున్నా, నిన్న CH మీకు ఈ ట్యాక్స్ ప్రొసీజర్ తీసుకోండి అని చెప్పి చార్ట్లో పెట్టాను. CHS ట్యాక్సా? సో నిన్న క్లాస్లో నేను మీకు ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని సో ఇది కాపీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పాను. ఏంటిదండి ఆ ట్యాక్స్ ప్రొసీజర్? CHS ట్యాక్స్. సో CHS ట్యాక్స్. సో ఇది మన ట్యాక్స్ ప్రొసీజర్. దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే సో మీరు VK11లోకి వెళ్ళండి. VK11లోకి వెళ్ళి సో ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మీరు గ్రాస్ ప్రైస్ కండిషన్ అలాగే సో మీరు ట్యాక్స్ కండిషన్ రెండు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ కండిషన్ మనకి సో PR00 గ్రాస్ ప్రైస్ కండిషన్ కస్టమర్ మెటీరియల్ బేస్ మీద మనం చేస్తున్నాం. సో మన సేల్స్ ఆర్గనైజేషన్ CHSO, ఓకే, మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ C స్టార్. ఓకే, మన కస్టమర్ వచ్చేటప్పటికి మన కస్టమర్ ఏం తీసుకున్నాం మనం? సో ఈ కస్టమర్ తీసుకున్నాం. సో అలాగే సో మెటీరియల్ ఏం తీసుకున్నాం ఏంటి మంది? సో నిన్న మెటీరియల్ మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం కదా, మెటీరియల్ ఏం తీసుకున్నాం? సో VA05 ఒకసారి చెక్ చేసుకోండి. CHSO. సో మన నిన్న క్రియేట్ చేసినవి అన్ని కూడా ఒకసారి చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో మెటీరియల్ 1795. సో 1795 నా మెటీరియల్. ఓకే,
సో ఇప్పుడు 1795. ఓకే, సో అలాగే ఇక్కడ యూనిట్ INR వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు. సో ఈ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు డీటెయిల్స్ ఇచ్చేసి, సో ఇన్వాలిడ్ డేట్ ఇది ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా సిస్టమే ఇచ్చుద్ది. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సేవ్ చేయండి. ఓకే, తర్వాత సో మీరు కండిషన్ వచ్చేటప్పటికి MWST కండిషన్, ఇది డైరెక్ట్గా మీకు ఏంటంటే సేల్స్ ఆర్డర్లో ఫ్లో అవుతుంది అనమాట. ఇక్కడ మెయింటైన్ చేస్తే డొమెస్టిక్ ట్యాక్సెస్. సో కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా. ఓకే, సో ఇక్కడ మనం ట్యాక్స్ సంబంధించిన క్లాస్ ఫర్ కస్టమర్, ట్యాక్స్ క్లాస్ ఫర్ కస్టమర్, ఇది ట్యాక్స్ క్లాస్ ఫర్ మెటీరియల్, రెండింటికి సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సో ఇది ఉంది, ఇది ఉంది. సో ఇక్కడ మన MWSTకి ఉన్న ట్యాక్స్ క్లాస్, ట్యాక్స్ కేటగిరీ MWST ట్యాక్స్ క్లాస్ తీసుకోవాలి మనం. ఓకే, MWSTకి ఏముంది ఒకసారి చూసుకోండి. లైబుల్ ఫర్ ట్యాక్సెస్. ఓకే, ఇది కస్టమర్ మాస్టర్ డేటాలో ఆల్రెడీ మనం ఇచ్చాం. ఓకే, సో అలాగే ఇది మెటీరియల్ మాస్టర్లో ఆల్రెడీ ఇచ్చాం. సిస్టమ్ ఎలా పిక్ చేస్తుంది, సిస్టమ్ ఎలా ట్యాక్స్ కోడ్ని పట్టుకుంటుంది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి కస్టమర్ మాస్టర్ డేటాలో ట్యాక్స్ క్లాస్ ఇచ్చాం, అలాగే మెటీరియల్ మాస్టర్లో ట్యాక్స్ క్లాస్ ఇచ్చాం. సో ఈ రెండింటి మనం ఇక్కడ సో అప్లై చేస్తాం, ఏంటంటే ట్యాక్స్ అప్లికబుల్ అని చెప్పి అప్లై చేస్తాం మనం. సో అలాగే మనకి ఇక్కడ యూనిట్ వ్యాలిడ్ ఫ్రమ్, ఇక్కడ మీరు నిన్న మనం C8 అని చెప్పి తీసుకున్నాం. సో C8లో మనం 28% మెయింటైన్ చేస్తాం ట్యాక్స్. ఓకే, సో అవుట్పుట్ ట్యాక్స్ మెయింటైన్ చేస్తాం. సో సేవ్ చేయండి. సో ఇక్కడతో మీకు, సో ఇక్కడతో అంటే ఏంటి కండిషన్స్, ఈ కండిషన్స్ మనం మెయింటైన్ చేస్తే ఏమవుద్ది అంటే సేల్స్ ఆర్డర్లోకి ఇదంతా ఈ MWST కండిషన్ సేల్స్ ఆర్డర్లోకి ఆటోమేటిక్గా సో పర్సంటేజ్ అంటే ఎంత అయితే నువ్వు ట్యాక్స్ పర్సెంట్ ఇచ్చో అంత ఫ్లో అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే ప్రైస్, గ్రాస్ ప్రైస్ ఇస్తే ఆ గ్రాస్ ప్రైస్ కూడా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మనకి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయండి. సో VA01లోకి వెళ్ళి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. సో దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా నిన్న అయిపోయింది మనకి. ఓకే, ఇక్కడ ఆర్డర్ టైపు, సో డివిజన్, అలాగే ఏమి సేల్స్ ఆఫీసు, అలాగే సేల్స్ గ్రూప్ కూడా తీసుకోండి. సో ఇవన్నీ తీసుకొని ఎంటర్ కొట్టండి. సోల్డ్ పార్టీ డీటెయిల్స్, సో సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. సిస్టమ్ సోల్డ్ పార్టీ తీసుకొని ఇక్కడ మెటీరియల్ తీసుకోగానే సో దానికి సంబంధించిన ప్రైస్ ఏంటి అనేది ఆటోమేటిక్గా, సో ట్యాక్స్ ఎంత, ప్రైస్ ఎంత ఆటోమేటిక్గా తెలిసిపోద్ది సిస్టమ్కి. ఓకే, ఇక్కడ పేమెంట్ టర్మ్, సో ఈ డెలివరింగ్ ప్లాంట్, సో ఇక్కడ రిక్వెస్ట్ డెలివరీ డేట్ 18, ఈరోజు డేట్ తీసుకోండి. ఇన్కో టర్మ్స్, ఓకే, సో అలాగే ఇక్కడ మన మెటీరియల్, ఓకే ఆర్డర్ క్వాంటిటీ 100 క్వాంటిటీ కస్టమర్ ఆర్డర్ చేస్తాడు. ఓకే, 100 క్వాంటిటీ మనం డెలివరీ చేయాలి. ఫస్ట్ డెలివరీ డేట్ కూడా సో టుడేస్ డేట్. ఓకే, సో ప్లాంట్, మన ప్లాంట్ పేరు ఏంటండి CHAB. సో అమౌంట్, సో అమౌంట్ కరెన్సీ, సో అమౌంట్ కూడా ఇక్కడ 100 అని చెప్పి ఇచ్చేస్తున్నా. సో ఇది డీటెయిల్స్ మెయింటైన్ చేసి ఎంటర్ కొడితే సిస్టమ్ ఏమైనా మిస్సింగ్ అయితే చెప్పుద్ది అన్నమాట. ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి మిస్ అయింది. ఓకే, సో అలాగే రిఫరెన్స్ డేట్ కూడా మిస్ అయింది. ఎంటర్. సో ఇక్కడ మీకు సో మనకి మిస్సింగ్ ఏమైనా ఉంటే ఇందులో ఇన్కంప్లీషన్ లాగ్లో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ షెడ్యూల్ సంబంధించి లోడింగ్, ఈ డేట్స్ ఇక్కడ ఇచ్చేయండి. మెటీరియల్ అవైలబిలిటీ డేట్, లోడింగ్ డేట్, ఇవన్నీ కూడా నేను సేమ్ డేట్స్ ఇస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ డేట్. ఓకే, సో ఇవన్నీ టైం ప్రకారం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఇవ్వటం జరిగింది. సో ఇంకా అడిషనల్గా ఏమన్నా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తే సిస్టమ్ చెప్పుద్ది. ప్రస్తుతానికైతే ఏమి ఇవ్వలేదు. అలాగే మనకి డబుల్ ఇచ్చేస్తే మనకి షెడ్యూల్ లైన్స్లో ఓకే, సో 100 క్వాంటిటీ ఆర్డర్ చేసాము. మరి దీంట్లో ఈ మెటీరియల్ స్టాక్ ఎంత ఉందో తెలియదు మనకి. సో మనం MD04లో దీనికి సంబంధించి ఉన్న రిక్వైర్మెంట్ చూసుకోవచ్చు మనం. సో మనది నెంబర్ ఎంత అండి? సో MRP ఏరియా, మన ప్లాంట్ CHABనా. సో మన దగ్గర దగ్గర 1300 స్టాక్ ఉంది ఇక్కడ.
ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది యాక్టివేషన్ మోడ్లో లేదు మనది. సో ఎన్డీ తీసుకున్నాం, నో ప్లానింగ్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే. సో అందుకే ఇక్కడ మెటీరియల్ టైప్ నో ప్లానింగ్ అని చెప్తున్నాం. మెటీరియల్ సంబంధించి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఓన్లీ స్టాక్ మాత్రమే బేసిక్ చూపిస్తుంది. ఎన్డీ చెప్పి తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి సేల్స్ ఆర్డర్ మీద సో వెళ్ళేటప్పుడు దీంట్లో మనకి గోటులోకి వెళ్ళి సో హెడర్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. సో ఇవన్నీ కండిషన్స్ మనం కండిషన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో ఈ కండిషన్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఇవి. సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ అలాగే మన ట్యాక్స్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది చూసారా. సో ట్యాక్స్ కండిషన్ ఆటోమేటిక్గా వచ్చింది ఇక్కడ. ఓకే. సో మీరు స్టాండర్డ్ ఫాలో అవుతున్నారు. స్టాండర్డ్ RM000 ఉంది కదా, అది RM కండిషన్ ఫాలో అవుతున్నారు, స్టాండర్డ్ కండిషన్. సో ఇప్పుడు మనం సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రైస్ అనేది సో మనకి ట్యాక్స్ కోడ్ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్లో అవుతుంది. సో మీరు సేవ్ చేసిన తర్వాత సో మనకి స్టాండర్డ్ ఆర్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో స్టాండర్డ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఎంత ఉందో అన్నది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే సో కన్ఫర్మ్డ్ క్వాంటిటీ సో మనకి చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఇవ్వాలి మనం కన్ఫర్మ్గా. ఎంటర్ డబుల్ ఇచ్చేసి ఇక్కడ మనం షెడ్యూల్ లైన్స్ లోకి వెళ్ళి ఇక్కడ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఇచ్చాము. ఇక్కడ ఐటమ్ కేటగిరీ కూడా వచ్చింది, టిఏఎన్. అలాగే మనకి షెడ్యూల్ లైన్స్ ఇది కన్ఫర్మ్డ్ క్వాంటిటీ. మనకి షెడ్యూల్ కేటగిరీ ఇక్కడ కేటగిరీ మనకి సిఎన్ అని చెప్పి ఆటోమేటిక్గా వచ్చిందంటే సో నో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో షెడ్యూల్ లైన్స్కి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కూడా ఆటోమేటిక్గా సంబంధం ఉంది. సో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మనం ఇష్యూ చేయాలి, నెక్స్ట్ క్వాంటిటీ ఎప్పుడు ఇష్యూ చేస్తామనే డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అంటే మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉండుంటే. సో బట్ ఏంటంటే మనం దాంట్లో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేయలేదు. మెటల్ మాస్టర్లో ఎన్డీ అని చెప్పి తీసుకున్నాం, అంటే నో ప్లానింగ్ అని అర్థం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేస్తే మీకు ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ దాంట్లో మీకు ఎర్రర్ రాకుండా ఉంటుంది. తర్వాత మనం సో అవుట్ బౌండ్ డెలివరీ చేసేటప్పుడు పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనం ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఓకే. సో ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టిన తర్వాత ఇది పికింగ్ డేటు, టైము, మెటీరియల్ అలాగే స్టోరేజ్ లొకేషన్. సో మన స్టోరేజ్ లొకేషన్ ఏంటండి ఇక్కడ సో బెంగళూరా. సో BAN రా మెటీరియల్. సో పిక్డ్ క్వాంటిటీ సో 100కి 100 క్వాంటిటీ పిక్ చేస్తున్నాము. అలాగే లోడింగ్ సో ఎంత క్వాంటిటీ లోడ్ చేస్తున్నాము, లోడింగ్ పాయింట్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా, షిప్మెంట్ డీటెయిల్స్. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం, వెయిట్ ఎంత, క్వాంటిటీ ఎంత, ఈ డీటెయిల్స్. అలాగే ఓన్లీ మనకి పిక్డ్ క్వాంటిటీ వరకు అయింది కానీ గూడ్స్ ఇష్యూ అవ్వలేదు, బిల్లింగ్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తాను. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తే మనకి స్టాక్ అనేది రెడ్యూస్ అవ్వాలి. ఓకే. సో స్టాక్ అనేది మనకి పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయగానే ఆటోమేటిక్గా స్టాక్ అనేది సో రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ మనకి స్టాక్ MMBEలో చెక్ చేసుకోండి. ఓకే. స్టాక్ మన దగ్గర ఎంత ఉంది, ఆల్మోస్ట్ 1300 ఉంది. 100 క్వాంటిటీ నేను కస్టమర్కి ఇష్యూ చేస్తున్నాం. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే అవుట్ బౌండ్ డెలివరీ తర్వాత VL02Nలో ఆటోమేటిక్గా ఇక్కడ VL02లో అన్న చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడే చేసుకోవచ్చు. ఓకే. సో గూడ్స్ ఇష్యూ చేయగానే మనం బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేస్తాం కాబట్టి సో దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. ఈ జర్నల్ ఎంట్రీ అనేది ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మీరు అవుట్ బౌండ్ డెలివరీలోకి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేసి ఎంటర్ కొడితే సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ ఫ్లో అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్తే మనకి సో గూడ్స్ ఇష్యూ అనేది కంప్లీట్ అయింది, పిక్కింగ్ కంప్లీట్ అయింది సో అనే డీటెయిల్స్ వస్తున్నాయి. దీని మీద డబుల్ ఇచ్ చేయగానే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ కనబడుతుంది. ఈ డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మెటీరియల్ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ డాక్యుమెంట్ మీద ఇంపాక్ట్ అవుతుంది, అలాగే ఫైనాన్స్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే. సో గూడ్స్ ఇష్యూ చేసాం కాబట్టి మెటీరియల్ ఇంపాక్ట్ ఉంది, అలాగే ఎంత క్వాంటిటీ బయటకు వెళ్తుంది అంటే ఫైనాన్స్ కూడా ఇంపాక్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి సో అకౌంటింగ్ అండ్ మెటీరియల్ లెడ్జర్ అంటే సో యాక్చువల్గా మనకి
ఈ మెటీరియల్ దగ్గర మనకి టోటల్ వాల్యూ ఎంత ఉంది, స్టోర్లో ఎంత ఉంది, క్లోజ్ స్టాక్ వాల్యూ ఎంత అనేది మెటీరియల్ లెడ్జర్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ అనమాట. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి సిఓజిఎస్, సో జీబీబీ, సిఓజిఎస్కి జీబీబీ, అలాగే ఇన్వెంటరీకి బిఎస్ఎక్స్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సో ఇది డాక్యుమెంట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ డబ్ల్యూఎల్. ఓకే, ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఇన్వెంటరీ అనేది, సో ఇన్వెంటరీ అకౌంట్ టు సిఓజిఎస్, ఇది బిఎస్ఎక్స్ అంటాం ఇన్వెంటరీని, సిఓజిఎస్ అంటే జీబీబీ అంటాం. దీనికి సంబంధించిన అకౌంట్ డిటర్మినేషన్ మనం ఓబీవైసీలో ఆల్రెడీ చేసాం. సో జీబీబీకి విఏఎక్స్ తీసుకున్న మాడిఫైర్ నిన్న క్లాస్లో చూపించాను. ఓకే, అలాగే సో ఇన్వెంటరీకి జనరల్ మాడిఫైర్స్ ఉండవు. సో జనరల్ మాడిఫైర్స్ ఓన్లీ జీబీబీకి అలాగే పిఆర్డికి కేవైఎన్కి మాత్రమే ఉంటుంది జనరల్ మాడిఫైర్స్. సో బిఎస్ఎక్స్కి డబ్ల్యూఆర్ఎక్స్కి జనరల్ మాడిఫైర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓబీవైసీలో. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఈ ఎంట్రీ అనేది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సో మనం బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బిల్లింగ్ చేయాలంటే VF01లోకి వెళ్ళి బిల్లింగ్ చేయాలంటే ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా నెంబర్ వస్తుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ మనకి నెంబర్ వచ్చిన తర్వాత మనం సేవ్ చేయాలి. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్ మనకి F2 డాక్యుమెంట్ అయిపోయేటప్పటికి F2 అంటే ఇన్వాయిస్. ఓకే, సో సేవ్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఎంటర్. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి మనకి నో అకౌంటింగ్ అంటే VF01లో ఓన్లీ మనకి సో డాక్యుమెంట్ నెంబర్ మాత్రమే జనరేట్ అవుతుంది బిల్లింగ్ డాక్యుమెంట్. కానీ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ కావాలి అంటే సో మనం VF02లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, VF02లోకి వెళ్ళి మనం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సో అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది మనకి హిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎస్డికి సంబంధించిన మన ట్యాక్స్ డిటర్మినేషన్ ఎలాగే ఏంటి అన్నది కూడా ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో ఇక్కడ మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది అకౌంటింగ్ డాక్యుమెంట్ కింద రిలీజ్ అవుతుంది. ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో ఎంటర్ కొడితే మనకి ఎర్రర్ వచ్చింది. ఎప్పుడైనా సరే మన ప్రొసీజర్ కాకుండా వేరే వాళ్ళ ప్రొసీజర్ వస్తుంది అంటే సమ్వేర్ మనకి చెక్ చేసుకోవాల్సింది ఓపీబీజీ. ఓకే, ఓపీబీజీలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోపల మన ట్యాక్స్ ప్రొసీజర్ ఎవరో మార్చేశారు. ఓకే, ఇక్కడ ఎప్పుడు మారుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మారుతూ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ బిల్లింగ్ వచ్చి మళ్ళీ రిలీజ్ చేయండి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో VF02లోకి వెళ్ళి బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. మన ట్యాక్స్ ప్రొసీజర్ కాకుండా వేరే వాళ్ళది పిక్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఓబీబీజీలోకి వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యాక్స్ ప్రొసీజర్ మధ్యబద్దాక అక్కడ మారే ఛాన్సెస్ మనకి ఉంటాయి. ఓకే, సో వన్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ మనకి అకౌంటింగ్కి రిలీజ్ చేసిన తర్వాత ఓకే ఆటోమేటిక్గా మనకి ఫైనాన్స్ ఎంట్రీ అనేది రావాలి. ఈ ఫైనాన్స్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎంటర్, ఎంటర్. సో ఇక్కడ డాక్యుమెంట్ హ్యావ్ బీన్ సేవ్డ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది అంటే సో ఫైనాన్స్ డాక్యుమెంట్ కూడా నీకు రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట. సో దీన్నే మనం ఇన్వాయిస్ అంటారు. ఓకే, సో ఇది కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్. ఓకే, సో దీనికి డాక్యుమెంట్ టైప్ వచ్చినప్పటికీ ఆర్వి. ఓకే, ఇందాక డబ్ల్యూఎల్ అయితే ఇది ఆర్వి డాక్యుమెంట్ టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. సో VF02లో చేసాం. సో మనకి ఈ అవుట్పుట్ ట్యాక్స్ డిటర్మినేషన్ MWS ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్నటి క్లాస్లో మనం ట్యాక్స్ డిటర్మినేషన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఈ అవుట్పుట్ ట్యాక్స్ జిఎల్ మనకి ఎలా పిక్ అయ్యింది ఓకే అనేదే ట్యాక్స్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ డాక్యుమెంట్ టైపు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఒకసారి సో ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ రిలేషన్షిప్ బ్రౌజర్లో మనం చూసినట్లయితే సో ఇక్కడ కస్టమర్ బిల్లింగ్ డాక్యుమెంట్, కస్టమర్ అవుట్ బౌండ్ డెలివరీ, ఓకే అలాగే మెటీరియల్ డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సేల్స్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి
సేల్స్ ఆర్డర్ కూడా మనకు కనబడుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇది సేల్స్ ఆర్డర్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి డిస్ప్లే డాక్యుమెంట్ ఫ్లో మీద క్లిక్ చేస్తే మనకి సో ప్రాసెస్ అంతా కూడా ఇది ఇంకా క్లియర్ కాలేదు. అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చినప్పుడు ఇది క్లియర్ అవుతుంది. సో మనం క్లియరింగ్ చేసుకునేది ఫైనాన్స్ గైడ్స్. ఓకే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బిల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది మనకి. ఓకే, గూడ్స్ ఇష్యూ అయిపోయింది, ఇన్వాయిస్ కూడా అయిపోయింది అన్నమాట. దీనికి సంబంధించిన పేమెంట్ క్లియర్ అవ్వాలి అంటే కస్టమర్ డబ్బులు కట్టినప్పుడు ఇక్కడ మనకి క్లియర్డ్ అని చెప్పి స్టేటస్ లో చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే మనకి ఓన్లీ బిల్డింగ్ వర్క్ కాబట్టి బిల్డింగ్ వర్క్ మనం చేసేసాం. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే సో మనకి జిఎల్స్ అనేవి ఎలా పిక్ అయినాయి. ఓకే, సో మనకి ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎలా వచ్చింది ఓకే అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పాయింట్ మనకి అర్థం చేసుకోవాల్సింది జిఎల్ ఎలా వచ్చింది అనేది. ఫస్ట్ మనం ఈ జిఎల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, FS00లో ఆల్రెడీ జిఎల్ క్రియేట్ చేసుకున్నాం. సో అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనకి అవుట్పుట్ ట్యాక్స్ అని చెప్పి క్రియేట్ చేసి ఈ జిఎల్ కి కంపల్సరీగా మనం ట్యాక్స్ కేటగిరీ కూడా ఇవ్వాలి. ఓకే, అడిగితే ట్యాక్స్ కేటగిరీ ఇవ్వండి. ఓకే, సో ఈ జిఎల్ ని క్రియేట్ చేసుకున్నాం మనం. ఈ జిఎల్ ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ జిఎల్ ని క్రియేట్ చేసుకొని ఓకే జిఎల్ క్రియేట్ చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ షీట్, ఇది కరెంట్ లైబిలిటీస్ లో ఈ జిఎల్ బ్యాలెన్స్ షీట్ కరెంట్ లైబిలిటీ సెలెక్ట్ చేసుకొని జిఎల్ క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను క్లాస్ లో చెప్తాను. ఈ జిఎల్ క్రియేట్ చేసిన తర్వాత సో మనకి ఫైనాన్స్ గైస్ ఏంటంటే ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో మన ట్యాక్స్ ప్రొసీజర్ సిహెచ్ఎస్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తారు ఫైనాన్స్ గైస్. సో ఫైనాన్స్ గైస్ ట్యాక్స్ ప్రొసీజర్ ని సో OBQ3లో క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఫైనాన్స్ గైస్ ట్యాక్స్ ప్రొసీజర్ ని OBQ3లో క్రియేట్ చేస్తారు. ఇది మళ్ళీ ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేసిన ట్యాక్స్ ప్రొసీజర్. ఓకే, ఇది ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేసిన ట్యాక్స్ ప్రొసీజర్. ఓకే, సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ లో మనకి అవుట్పుట్ ట్యాక్స్ అనేది కూడా యాడ్ చేసాం. సో అలాగే ఇక్కడ మనకి అకౌంటింగ్ వచ్చేటప్పటికి MWS. ఓకే, MWS అకౌంట్ కీని కూడా యాడ్ చేసాం. ఓకే, ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేస్తారు కాబట్టి నీ రోల్ ఏమీ లేదు. ఓకే, అలాగే జిఎల్ క్రియేషన్ ఫైనాన్స్ గైస్ చేస్తారు కాబట్టి నీ రోల్ ఏం లేదు. ఓకే, సో అలాగే ట్యాక్స్ ప్రొసీజర్ ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేస్తారు కాబట్టి అందులో నీ రోల్ ఏం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ కోడ్ని కూడా ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేస్తారు. సో ఫైనాన్స్ పీపుల్ క్రియేట్ చేస్తారు కాబట్టి అందులో కూడా నీ రోల్ ఏం లేదు. సో C8 ట్యాక్స్ ఆల్రెడీ మనం ఇది క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది మొత్తానికి బ్యాక్ ఎండ్ లో మళ్ళీ ఎవరో మార్చినట్టున్నారు, మారుస్తూ ఉంటారు, చెక్ చేసుకోవాలి. ఈ OBBGలో పెద్ద మారుస్తూ ఉంటారండి. సో ఇక్కడ వేరేది ఎవరిదో పెట్టారు. ఓకే, ఇది పెద్ద మారుతూ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటా ఉండాలి, లేకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ నిన్న ట్యాక్స్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేస్తాం మనం. FTXలో కంట్రీకి 28% ఆల్రెడీ క్రియేట్ చేస్తాం మనం. ఓకే, MWSకి 28% ఈ ఫైనాన్స్ సంబంధించిన ట్యాక్స్ ప్రొసీజర్కి ఇక్కడ లింక్ ఉంది. MWS అంటే ఏంటి? సో మనకి ఈ ట్యాక్స్ కోడ్ FTXPలో ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసేది ఫైనాన్స్ గైస్. ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్ని క్రియేట్ చేసేది ఫైనాన్స్ గైస్. GL క్రియేట్ చేసేది ఫైనాన్స్ గైస్. సో అలాగే ఇంకా ఫైనాన్స్ గైస్ రోల్స్ ఏంటో తెలుసుకోండి, రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి ఇవన్నీ కూడా, ఊరినే చెప్పట్లేదు. సో ఇప్పుడు తర్వాత మనం చేయాల్సిందంటే ఇంకొకటి ఉంది వాళ్ళది GL అసైన్మెంట్. అంటే బ్యాక్ ఎండ్ లో 28% రావాలి అని చెప్పి ట్యాక్స్ ప్రొసీజర్కి 28% మంది అవుట్పుట్ ట్యాక్స్ అని చెప్పి ఈ ఫైనాన్స్ గైస్ ఇక్కడ సెట్ చేశారు కాబట్టి నీకు 28% నీకు C8 ట్యాక్స్ కి నీకు సో సేల్స్ ఆర్డర్ లో 28% ఆటోమేటిక్గా వస్తుందండి ఇక్కడ. అలాగే అవుట్పుట్ GL రావాలి అంటే సో దీనికి సంబంధించి మనకి OB40లో మనకి సో MWS సంబంధించి MWS సో MWS
సో ఎండబ్ల్యూఎస్ కి జిఎల్ అసైన్ చేశారు. ఓకే, సో ఎండబ్ల్యూఎస్ కి జిఎల్ అసైన్ చేశారు. ఓకే, ఎండబ్ల్యూఎస్ కి జిఎల్ అసైన్ చేశారు కాబట్టి సో ఇక్కడ నీ ట్యాక్స్ కోడ్ కి పెట్టగానే ఆటోమేటిక్ గా ఈ అవుట్పుట్ ట్యాక్స్ జిఎల్ బిల్లింగ్ లో వస్తుంది అంటే ఈ ట్యాక్స్ కోడ్ కి జిఎల్ ఆటోమేటిక్ గా ఇక్కడ లింక్ అయ్యింది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ గెటింగ్ దిస్ జిఎల్ అకౌంట్. అవుట్పుట్ ట్యాక్స్ జిఎల్ ఎలా వస్తుంది మనకి? కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ డెబిట్. సో సేల్స్ అకౌంట్ క్రెడిట్, అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా వస్తుంది అంటే ఈ ట్యాక్స్ కోడ్ కి జిఎల్ అనేది లింక్ చేశారు. అంటే సింపుల్ గా మాట్లాడితే సో మీకు ఫైనాన్స్ రూల్ ఎక్కడ ఏమేమి ఉంది అనేది మనం చూసుకుంటే ఇది రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. సో ట్యాక్స్ ప్రొసీజర్, సో ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేషన్ విల్ బి డన్ బై ఫైనాన్స్ గైస్. అలాగే ట్యాక్స్ కోడ్ క్రియేషన్ ఇవన్నీ నువ్వు చేయవు అక్కడ, ఇక్కడ నేను చూపిస్తాను కాబట్టి ఇక్కడ మీకు చేయగలుగుతున్నా. బట్ రియల్ టైంలో ఇవన్నీ మీరు చేయరు. ట్యాక్స్ కోడ్ క్రియేషన్, ఓకే, అలాగే జిఎల్ అసైన్మెంట్. సో జిఎల్ అసైన్మెంట్ మనకి OB40లో, అలాగే ట్యాక్స్ కోడ్ క్రియేషన్ మనకి సో FTXPలో, అలాగే ట్యాక్స్ ప్రొసీజర్ మనకి OBQ3లో. ఓకే, సో ఇది ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేస్తారనమాట. దీనికి సంబంధించిన రోల్ అంతా జిఎల్ క్రియేషన్, జిఎల్ అంటే ట్యాక్స్ జిఎల్స్ క్రియేషన్. సో వచ్చేటప్పటికి FS00 ఇవన్నీ కూడా ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్ అనమాట. ఓకే, ఇది ఒకసారి మనం ఫిక్స్ చేస్తే పద్దాక మనకి జర్నల్ ఎంట్రీస్ పిక్ అవుతాయి ఆటోమేటిక్గా. సో ఇక్కడతో మనకి ఫైనాన్స్ రోల్ ఇది బేసిక్గా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ రోల్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో SD కన్సల్టెంట్ రోల్ ఇక్కడ మనం సో మనకి సో అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో మన స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం యూస్ చేస్తున్నాం ప్రజెంట్. ఈ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ నీకు ఎక్కడంటే సో ఈ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ నీకు V/08లో మనకి స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం ఆటోమేటిక్గా ఇది మనకి స్టాండర్డ్, ఇదే మనం సేల్స్ ఆర్గనైజేషన్కి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి లింక్ చేస్తాం ఇక్కడ. సో ఇదే ప్రైజింగ్ ప్రొసీజర్ మనకి ఓకే సో మనకి పిక్ అవుతుంది. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి MWST, సో MWST అనేది కండిషన్. సో ఇక్కడ MWST అనేది కండిషన్ టైపు, ఇది క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఈ MWST కండిషన్, ఇది కండిషన్కి అంటే అవుట్పుట్ ట్యాక్స్ కండిషన్. ఈ MWSTకి ఇక్కడ సో మనం చూసినట్లయితే సో MWS అని చెప్పి ఇచ్చామన్నమాట. ఓకే, అంటే ఈ లింకేజ్ అనమాట. సో ఆటోమేటిక్గా నీకు సేల్స్ ఆర్డర్లో MWST కండిషన్ ఆల్రెడీ VK11లో మెయింటైన్ చేస్తాం. VK11లో సో మనం C8 అని చెప్పి మెయింటైన్ చేస్తాం. ప్రైజింగ్ సంబంధించి కండిషన్ మెయింటైన్ చేస్తాం. ఓకే, దీనికి సో MWST ట్యాక్స్ కండిషన్ మెయింటైన్ చేస్తాం. సో దీని అకౌంట్ కీ అంటారు. దీన్ని అకౌంట్ కీ MWS అంటే అకౌంట్ కీ అంటారు. ఓకే, ఈ MWSకి ఆల్రెడీ అసైన్మెంట్ అయిపోయింది. జిఎల్ అసైన్మెంట్ ఫైనాన్స్ వాళ్ళు అసైన్ చేశారు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి సో 10 అంటే ఇది ప్లాంట్ లెవెల్లో మనకి సెటప్ అనమాట. ప్లాంట్తో ఇది లింక్ ఉంది. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ప్లాంట్తో లింక్ ఉంది. ఎందుకంటే ప్లాంట్ అంటే మనకి సో OX10 అంటే ప్లాంట్ క్రియేషన్లో మనకి ఇండియా అని చెప్పి తీసుకుంటాం. సో మన ట్యాక్స్ ప్రొసీజర్ మనకి ఇక్కడ సో కంట్రీ వచ్చేటప్పటికి ఫ్యాక్టరీ క్యాలెండర్, కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట మామూలుగా. ఓకే, సో ఇది జనరల్గా ఇప్పుడు లేదు. మామూలుగా అయితే మనకి ఇండియా అని చెప్పి కంట్రీ ఇండియా అని ఉంటుంది. చూడండి ఇక్కడ కంట్రీ ఇండియా అని ఉంది ఇక్కడ. ఓకే, కంట్రీ ఇండియా, కంట్రీ కోడ్ కంట్రీ ఇండియా. సో ఈ IN ఇది మంద కాదు, మనదైతే ఇండియాలోనే ఉంటుంది. సో మనది ఏంటిదేంటి CHABనా. సో ఇక్కడ ఇండియా అని ఉందన్నమాట. ఓకేనా. సో దీంతో ఏమవుద్దంటే ఈ ట్యాక్స్ ప్రొసీజర్ INతో లింక్ INతో మనకి ఏమైతే లింక్ అయ్యి ఉందో ఇది దీనికి అప్లై అవుతుంది, ప్లాంట్కి లింక్ అవుతుంది అన్నమాట. సో లింకేజెస్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఆల్టర్నేటివ్ బేస్ వాల్యూ 16. సో 16 అంటే నెట్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పి ఇక్కడ 16 అని చెప్పి
ఇక్కడ ఆల్టర్నేషన్ కండిషన్ బేస్ వాల్యూ నెట్ వాల్యూకి ఇది ట్యాక్స్ కండిషన్ యాడ్ చేస్తాం. సో ఇది మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఈ ఎండబ్ల్యూఎస్టీ మనకి ఆటోమేటిక్గా సో నీకు సేల్స్ ఆర్డర్లోను బిల్లింగ్ చేసేటప్పుడు కూడా నీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో VF03లో మనం బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా చూసుకోవచ్చు. మనం VF03 బిల్లింగ్ డాక్యుమెంట్లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ మనం చూసేటప్పుడు సో ఇక్కడ మనకి హెడర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి లైన్ ఐటము. ఐటమ్ కండిషన్లోకి వెళ్తే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ PR00. సో ఎనాలిసిస్లోకి వెళ్ళండి, ఇక్కడ తెలిసిపోతుంది. సో MWST కండిషన్ మనకి సో ఇక్కడ చూడొచ్చు మనకి MWST. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఐటమ్కి 28%. ఇక్కడ క్లియర్గా చెప్తుంది మనకి ఎలాగా ఈ 28% ఎలా క్యాలిక్యులేట్ చేసింది ట్యాక్స్ కోడ్ MWST అంటే మనం ప్రైజింగ్ కండిషన్స్ ఇచ్చేటప్పుడు VK11లో ట్యాక్స్ క్లాస్ ఫర్ కస్టమర్, ట్యాక్స్ క్లాస్ ఫర్ మెటీరియల్ అని చెప్పి రెండిట్లో మెటీరియల్ మాస్టర్లోనే ఇచ్చాము, అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో ఇచ్చాము. సో అందుకే మనకి సిస్టమ్ ఏంటంటే సో నువ్వు ఏమైతే ప్రైజింగ్ కండిషన్స్లో ఇచ్చావు అంటే కండిషన్లో VK11లో ఏమైతే ఇచ్చావో అవి కన్సిడర్ చేసింది. కస్టమర్కి మెటీరియల్కి రెండు కాంబినేషన్ సిస్టమ్ పిక్ చేసుకొని 28% ఇక్కడ రిలీజ్ చేసింది. సో అలాగే నీ ప్రైజింగ్ ప్రొసీజర్ సో ఇక్కడ ఆర్ఎం సంబంధించి 4 zeros ఏదైతే ఉందో ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ సో మనం యూజ్ చేస్తుంది. ఓకే, ఇది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మీకు కాన్ఫిగరేషన్స్ మనం చూసుకున్నట్లయితే SPROలో ఆల్రెడీ ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేసాం. ఈ లింకులు మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను పద్దాక మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? సో ప్రైజింగ్, ప్రైస్ కంట్రోల్, డిఫైన్ అండ్ అసైన్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. సో ఇక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్, సెట్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఇది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ అన్నీ ఇందులో ఉంటాయి మొత్తం అన్నీ. ఓకే, ఇందులో కస్టమైజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 అని చెప్పి కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం కదా. సో ఇది కస్టమర్ మాస్టర్ డేటా సంబంధించి ప్రైజింగ్ ప్రొసీజర్. సో అలాగే ఇది డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో డాక్యుమెంట్, సో మన డాక్యుమెంట్ స్టాండర్డ్ అని చెప్పి తీసుకున్నాం డాక్యుమెంట్. అలాగే ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఆర్డర్స్. సో అంటే ప్రతి ఆర్డర్కి డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అని లింక్ అయి ఉంటుంది. సో అలాగే మనకి సో ప్రతి బిల్లింగ్కి డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ F2 తీసుకున్నాం అనుకో. సో దీనికి ఏ అని లింక్ అయ్యాయి డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ స్టాండర్డ్. సో అలాగే సెట్ అసైన్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. సో ఇందులో మనం మన ప్రైజింగ్ ప్రొసీజర్ కాంబినేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏ, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ 1 దీనికి కండిషన్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చినాయి. సో మంది CH ఏంటిదండి CHSO. సో C స్టార్ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏ, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ 1. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం ప్రైజింగ్ ప్రొసీజర్ ఏమైతే తీసుకున్నామో ఓకే, సో ఆ ప్రైజింగ్ ప్రొసీజర్ ఈ కాంబినేషన్తో నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఇది రావాలి అని చెప్పి ఇక్కడ పిక్ ఇచ్చావు కాబట్టి ఇక్కడ నీకు ఇది దీంట్లోనే ట్యాక్స్ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో ఇది మీకు అర్థమైందా? సో ఇది డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ప్రతి డాక్యుమెంట్ అంటే OR డాక్యుమెంట్తో ఏ లింక్ అయింది, అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో 1 లింక్ అయింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ వస్తుంది అనమాట. అంటే ఇవి తీసుకోగానే ఆటోమేటిక్గా ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యింది. ఓకే, సో ఈ లింకులు అనేది చాలా మనకి ఇంపార్టెంట్. ఓకే,
సో కాబట్టి సో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో VF03లో మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఇలా రావాలి అంటే ఫస్ట్ మనకి కస్టమర్. సో ఇది కస్టమర్ మనం ఆల్రెడీ బీపీలో క్రియేట్ చేసాం, బిజినెస్ పార్ట్నర్లో. సేల్స్ అలాగే అవుట్పుట్ ట్యాక్స్. సో సేల్స్ అనే జిఎల్ ఎలా వచ్చింది అంటే మనకి సో సేల్స్ జిఎల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైనాన్స్ గైడ్స్ చేస్తారు. సేల్స్ జిఎల్ ఈ జిఎల్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైనాన్స్ గైడ్స్ రోల్స్ చెప్పిన తర్వాత సో మనం SD రోల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, SD రోల్స్ ఉన్న ప్రైజింగ్ ప్రొసీజర్ మందే. VK లెవెల్లో మెయింటైన్ చేయటం మందే. అలాగే V/08 సో ప్రైజింగ్ ప్రొసీజర్లో MWS ఉందా లేదో చెక్ చేయడం కూడా మందే. ఓకే, సో అలాగే ఇంకో కొన్ని చెప్తాను. సో ఇప్పుడు ఈ సేల్స్ డాక్యుమెంట్ ఎలా పిక్ అయింది అనేది మనం మాట్లాడుకుంటే సో మనకి VKOAలో సో సో ఏ బేస్ మీద మనం అకౌంట్ డిటర్మినేషన్ చేస్తున్నాం. అకౌంట్ డిటర్మినేషన్ అంటే IMG స్క్రీన్లో GL అసైన్ చేస్తే ఆటోమేటిక్గా పిక్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఏ అని చెప్పి తీసుకున్నాము. సో KOFI అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్. వాట్ ఈస్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్? సేల్స్ ఆర్గనైజేషన్ CHSO అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01, 03. ఇది మెటీరియల్ మాస్టర్లో కస్టమర్ గ్రూప్లో 01, మెటీరియల్ మాస్టర్లో 03 తీసుకున్నాం మనం మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడే. సో ఇక్కడ సో ఈ కాంబినేషన్తో మనకి ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఇక్కడ చూపించట్లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ CHA9, సేల్స్ ఆర్గనైజేషన్ CHSO. దీంతో ఈ కాంబినేషన్తో మనకి ఆల్రెడీ చేసాము చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ GL అసైన్ చేయాలి. ఈ కాంబినేషన్ ERL అంటే సో మనకి ERL అంటే సేల్స్ రెవెన్యూ అకౌంట్ కీ అంటారు. OBYCలో ట్రాన్సాక్షన్ కీ అంటారు. VKOAలో అకౌంట్ కీ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైట్ కావాలంటే ఫ్రైట్ సంబంధించిన GL ఇక్కడ అసైన్ చేసి సో కండిషన్లో మెయింటైన్ చేస్తే కంపల్సరీగా ఫ్రైట్ కూడా మనకి పిక్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ కస్టమర్ మాస్టర్ డేటాలో 01 ఉందా లేదో చెక్ చేసుకోండి. బిల్లింగ్ చేసేటప్పుడు ఏ కస్టమర్ అయినా సరే కంపల్సరీగా బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ మెయింటైన్ చేస్తాం. అలాగే అకౌంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ ఇది మెయింటైన్ చేస్తాం. ఈ రెండు ఇన్కరెక్ట్ కాంబినేషన్. అంటే ఇక్కడ ఒకటి కాన్ఫిగరేషన్ చేసి నువ్వు కస్టమర్ మాస్టర్ డేటాలో 02 పెట్టినా సో 01 పెట్టినా ఇది సో మనకి సో బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది పిక్ అవుతుంది. సో రాత్రి మనకి ప్రియా మేడం కూడా ఇదే మిస్టేక్ చేసినట్టున్నారు. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్లో మీరు 01 తీసుకుంటే సో మీరు వెళ్ళి కస్టమర్ ఓపెన్ చేసి అందులో బిల్లింగ్ డాక్యుమెంట్లో 01 ఇచ్చారా ఇంకేమైనా ఇచ్చారా. అలాగే సో మెటీరియల్, సో ఇది చూడండి మన మెటీరియల్ నెంబర్ చెప్పండి. మంది 1798. సో ఇందులో సేల్స్ డేటాలో ఓకే సో ఇది చూడండి ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ 2లో నేను ఇది మెయింటైన్ చేస్తే 03, ఇది రాంగ్గా మెయింటైన్ చేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మెయింటైన్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. సో అదే మిస్టేక్ చేశారు, చెక్ చేసుకోండి. ఇక్కడ ఈవెన్ GL అసైన్ చేసినా మీకు ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తున్నాయి అంటే ఈ రెండు రాంగ్గా చేశారని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఇది చేసిన తర్వాత కూడా ఎర్రర్స్ ఉందంటే ట్యాక్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ రాంగ్గా చేశారని అర్థం. ఓకే, సో మనకి ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సో అంటే ఏంటి, మనకి VKOAలో సేల్స్ GL పిక్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ మూలంగానే సో మనకి సేల్స్ GL అనేది పిక్ అవుతుంది. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. సో సేల్స్ GL బికాస్ ఆఫ్ దిస్ దీన్నే మనం FI to SD ఇంటిగ్రేషన్ అంటారు. FI to SD ఇంటిగ్రేషన్ VKOA బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర జరుగుతుంది. రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో అడుగుతారు. సో FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? FI to SD ఇంటిగ్రేషన్ హ్యాపెండ్ ఎట్ బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్కి నువ్వు కాన్ఫిగరేషన్ ఇది చేసావు కాబట్టి నీకు GL అనేది సేల్స్ GL పిక్ అవుతుంది, లేకపోతే GL పిక్ అవుతుంది. సో VKOAలో ఏ ఫ్యాక్టర్స్ చేసుకొని అసైన్ చేస్తారు అని అడుగుతారు. సో అప్లికేషన్, కండిషన్ టైప్,
chart of account, sales organization, account assignment group for material, account assignment group for customer, account ki GL account, ఈ బేస్ చేసుకొని GL అసైన్ చేస్తారు. అప్రూవల్స్ అంటే డిస్కౌంట్ సంబంధించినవి అనమాట. సో రేపొద్దున ఇలా చెప్పాలి ఇంటర్వ్యూలో, FI to SD ఇంటిగ్రేషన్ హ్యాపెండ్ అట్ బిల్డింగ్ డాక్యుమెంట్ జనరల్ ఎంట్రీస్ కస్టమర్ అకౌంట్ ఆర్ టు సేల్స్. ఓకే, సో సేల్స్ GL will pick from the VKOA. So here we need to assign this GL account based upon this items like obligation, condition type, chart of account, sales organization, account assignment group for material, account assignment group for customer, and based upon the account ki respect to GL account will be assigned by finance guys అని చెప్పాలి. So once you assign automatically, so GL will pick. Very very important. Integration, FI to SD integration ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్. సో మనకి అవుట్పుట్ ట్యాక్స్ ఎలా పిక్ అవుతుంది? వన్స్ ఫైనాన్స్ గైస్ ప్రిపేర్ అబౌట్ ది ట్యాక్స్ ప్రొసీజర్, దెన్ దే విల్ క్రియేట్ ద ట్యాక్స్ కోడ్. ఆఫ్టర్ దట్ దే విల్ క్రియేట్ ద GLs. ఆఫ్టర్ GL అసైన్మెంట్ has been done in OB40. Okay, so SD people will check the tax procedure, will check the pricing procedure. So MWS, respect to MWS is there for the respect to condition MWST, and they will create tax classes. సో మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు SD రోల్ ఏంటో చూద్దాం. సో SPROలో మనకి రిఫరెన్స్ IMGలో సో మనకి వెళితే సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో, ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో సో మనకి బేసిక్ ఫంక్షన్స్, టాక్సెస్. ఓకే, సో టాక్సెస్లోకి వెళ్తే మనకి చూడండి అసైనింగ్ డెలివరీ ప్లాంట్ ఫర్ ట్యాక్స్ డిటర్మినేషన్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ప్లాంట్లోకి వెళ్తున్నా, అంటే ఎవరీ ప్లాంట్కి ఇక్కడ ఇండియా ఉంది. ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయింటైన్ అండ్ అసైన్ ప్రైజింగ్ ప్రొసీజర్. మెయింటైన్ అండ్ అసైన్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఇక్కడ అసైన్ GL అకౌంట్స్ అంటే VKOA సెట్టింగ్స్. సో ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా VKOA సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. GL అసైన్మెంట్ ఇప్పుడే చేసాం మనం. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి మెయింటైన్ అండ్ అసైన్ ప్రైజింగ్ ప్రొసీజర్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ. సో మెయింటైన్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. ప్రైజింగ్ ప్రొసీజర్ అనగానే సో మనకి ఇందాక ప్రైజింగ్ ప్రొసీజర్లో సో RM000040 ఉన్నాయి కదా, ఆ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, సో తర్వాత మెయింటైన్ డాక్యుమెంట్ డిటర్మినేషన్. సో డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఇది కూడా ఇందాక డిస్కస్ చేస్తాం. అలాగే అసైన్ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ టు బిల్డింగ్ డాక్యుమెంట్స్. సో ప్రతి బిల్డింగ్ డాక్యుమెంట్కి డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఆల్రెడీ లింక్ అయ్యింది. ఓకే, అలాగే మెయింటైన్ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఇది కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఓకే, సో మెయింటైన్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఫర్ ఇది మెయిన్ కాన్ఫిగరేషన్స్. ఈ 4 కాన్ఫిగరేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన 5 కాన్ఫిగరేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఓకే, అలాగే ఏంటంటే మనకి సో ఇది సో ట్యాక్స్ డిటర్మినేషన్ రూల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ట్యాక్స్ డిటర్మినేషన్ రూల్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే మన కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా. సో ఇండియాకి మనం MWST ట్యాక్స్ కోడ్ సెలెక్ట్ చేస్తాం. సో ఇదే ఇండియా మనకి ప్లాంట్తో కూడా లింక్ అయ్యాం. ఓకే, ఇవన్నీ లింకేజెస్ చాలా ఇంపార్టెంట్ లింకేజెస్. ఏదో ఒకటి మిస్ అయినా మీకు సో ఏదైనా తేడా వచ్చినా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. రెస్పెక్ట్ టు కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ చెకప్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక T కోడ్స్ ఉన్నాయి. సో OVK1. సో OVK1లో మనకి సో ఇది ఇప్పుడు మనం చేసింది OVK1. సో అలాగే OVK4. సో OVK4లో మెటీరియల్ ట్యాక్సెస్. సో మన MWSTకి ప్రైజింగ్ ప్రొసీజర్. సో VK11లో మనం సో ఇవన్నీ ఆటోమేటిక్గా కనబడుతున్నాయి చూడండి. VK11లో తీసుకున్న 01 ఫుల్ ట్యాక్స్, నో ట్యాక్స్. ఓకే, ఇది మెటీరియల్ మాస్టర్లో చూడండి. మెటీరియల్ మాస్టర్లో ఇవి ఆటోమేటిక్గా మెటీరియల్ కింద ఆటోమేటిక్గా వస్తున్నాయి చూసారా. ఓకే, సో మెటీరియల్ మాస్టర్లో ఆటోమేటిక్గా మనకి ఎలా వస్తున్నాయి కింద. మెటీరియల్ మాస్టర్కి వెళ్ళి చెక్ చేయండి.
ఓకే. సో ఈ మెటల్ మాస్టర్లో సో మనకి 1 minute. సో మెటల్ మాస్టర్లో మనకి ఈ ట్యాక్స్ అనేది కనబడుతుందండి. చూడండి ఇక్కడ సో మెటల్ మాస్టర్లో ఐఎన్కి ఎండబ్ల్యూఎస్ ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఫుల్ ట్యాక్స్, నో ట్యాక్స్, ఫుల్ ట్యాక్స్ ఇవి ట్యాక్స్ క్లాసిఫికేషన్స్ అంటారు. ఈ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కాన్ఫిగరేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఫుల్ ట్యాక్స్, ఆఫ్ ట్యాక్స్, లో ట్యాక్స్. అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా మనకి ట్యాక్స్ అప్లై అవుతుంది. దానికి సంబంధించి మళ్ళీ సో మనకి సో ఉంటాయి అన్నమాట. ఇది అకౌంట్ గ్రూప్స్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్స్. ఇక్కడ అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్, మెటీరియల్ అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్, కస్టమర్ ఓవికే. సో ఇవి మన మెటల్ మాస్టర్లో ఇది అసైన్ చేస్తాం. ఇవి రాసుకోవాలి మీరు. ఓవికే6 ఏమీ లేదు, ఓవికే7. సో అవైలబిలిటీ చెకింగ్ ఇది కూడా అవసరం లేదు. సో ఇవి మీకు నిన్న నేను వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఓకే, ఓవికే1, వికే11. సో ఇందులో మీ రోల్స్ ఉన్నాయి. ఓవికే3 ఫర్ కస్టమర్స్. ఇప్పుడు కస్టమర్ మాస్టర్ డేటాలో సో మనకి ఎండబ్ల్యూఎస్టీ ఆటోమేటిక్గా ఎండబ్ల్యూఎస్టీ సంబంధించిన ట్యాక్స్ క్లాసిఫికేషన్స్ ఇవి. ఓకే, ఈ రెండు వస్తాయి కస్టమర్ మాస్టర్. ఈ రెండు మీకు వికే11లో కూడా కనబడతాయి. వికే11లో మీరు కస్టమర్ మెటీరియల్ తీసుకొని సో అప్పుడు మీరు ఇవి అసైన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ పిక్చర్ అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ సో ట్యాక్స్ డిటర్మినేషన్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, ఎలాగా పనిచేస్తుంది సిస్టంలో, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎలా పనిచేస్తుంది సిస్టంలో, అండ్ ఏమేమి లింకులు ఉన్నాయి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో బిల్లింగ్ లింక్ వచ్చేటప్పటికి సేల్స్ పిక్ అవ్వాలంటే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, ఈ రెండు లింక్ అన్నమాట. ఓకే, సో వీకే ఓఏలో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, ఈ రెండు లింక్ మెటీరియల్ మాస్టర్తోనూ కస్టమర్ మాస్టర్తో రెండు లింక్. ట్యాక్స్ వచ్చేటప్పటికి, అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ మీకు రోల్స్ అన్నమాట. ఇది ఇక్కడ దాకా ఫైనాన్స్ రోలే ఒక మనకు కనబడుతుంది. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ రోల్ ఇక్కడ నేను ఆల్రెడీ నీకు చెప్పాను. ఇవన్నీ ఎస్డి కన్సల్టెంట్ రోల్స్. ఓకే, ప్రైజింగ్ కండిషన్ చెక్ చేయడం, మెటీరియల్ ట్యాక్స్ క్లాస్, మెటీరియల్ మాస్టర్లో ప్రైజ్ అసైన్ చేయడం, ట్యాక్స్ అసైన్ చేయడం, కస్టమర్ మాస్టర్ అసైన్ చేయడం, వీకే11. ఓకే, సో అలాగే యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ కూడా అలాగే కండిషన్ టేబుల్స్, ఈ కండిషన్ టేబుల్కి యాక్సెస్ సీక్వెన్స్ లింక్ అన్నమాట. ఈ యాక్సెస్ సీక్వెన్స్కి కండిషన్స్తో లింక్. ఎప్పుడైనా సరే ఇలా ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ కండిషన్ టేబుల్ ఏ బేస్ మీద మనం చేస్తున్నాము, తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్స్తో లింక్. సో ఈ కండిషన్స్ ప్రైజింగ్ ప్రొసీజర్స్తో లింక్. ప్రైజింగ్ ప్రొసీజర్, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ సేల్స్ ఆర్డర్, సో అన్నింటిలో సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతుంది. సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతే బిల్లింగ్లోకి ఫ్లో అవుతుంది. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, ఒక డాక్యుమెంట్ మీకు. ఓకే, సో ఎలా చేస్తారు ఏంటి, పాత ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కండిషన్ టైప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కండిషన్ టైప్స్ ఉంది, తర్వాత యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టేబుల్. ఓకే, ట్యాక్స్, డొమెస్టిక్ ట్యాక్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది టేబుల్ అన్నమాట. తర్వాత సో ఓవికే3లో మీరు కస్టమర్ ఫర్ మెటీరియల్, ఓవికే4లో మెటీరియల్ సంబంధించి K3 K4, ఓవికే1లో మనకి కంట్రీకి సో ట్యాక్స్ కేటగిరీ ఎండబ్ల్యూఎస్టీ అసైన్ చేసుకుంటాం. సో అలాగే మనకి సో కస్టమర్ మాస్టర్ డేటాలో మనం సో ట్యాక్స్ ఎండబ్ల్యూఎస్టీకి ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకుంటాం. మెటీరియల్ మాస్టర్లో సేల్స్ ఆర్గనైజేషన్ 1లో ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకుంటాం.
సో అలాగే వీకే 11లో మనం సో ఇవన్నీ కూడా మనం ప్రైజింగ్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది మనకి అకౌంట్ డిటర్మినేషన్ క్లాస్. ఓకేనా? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? సార్ ఒక డౌట్ ఉంది సార్, కండిషన్ రికార్డ్స్ కి కండిషన్ టైప్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? కండిషన్ రికార్డ్స్ లో ప్రైజెస్ మెయింటైన్ చేస్తాం. కండిషన్స్ అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ లో కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రైజెస్ సేల్స్ ఆర్డర్లో ప్రైజెస్ లేదా ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ ఫ్లో అవ్వాలి అంటే కండిషన్ రికార్డ్స్. ఇప్పుడు ఎండబ్ల్యూఎస్టీ అని ఉంది, ఇది కండిషన్. ఓకే, ఈ కండిషన్కి ప్రైజెస్ మనం డిసైడ్ చేసేది వీకే 11. ఓకే, వీకే 11లో మనం సో ఇక్కడ ఫలానా ప్రైస్ ఫలానా ట్యాక్స్ కోడ్ తీసుకుంటే ఇది 25% ఫలానా అమౌంట్ అని మెయింటైన్ చేస్తాం అన్నమాట. కండిషన్కి ప్రైజెస్ అలాగే మనకి ఇది మెయింటైన్ చేస్తాం, ట్యాక్స్ కోడ్స్ పర్సంటేజ్లు ఇవి మెయింటైన్ చేస్తాం. ఎక్కడండి? వీకే 11 అంటే ఏంటి? కండిషన్ రికార్డ్స్. సో కండిషన్స్ అంటే ఏంటి అంటే సో ప్రతి ఇది ప్రైజింగ్ ప్రొసీజర్లో మనం కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. సో దీనికి ఎంతెంత క్యాలిక్యులేట్ చేయాలి ఏంటో ప్రైజింగ్ ప్రొసీజర్లో డిసైడ్ అవుతుంది. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి కండిషన్స్ ఉంటాయి. ఇదే ప్రైజింగ్ ప్రొసీజర్ మనకి డైరెక్ట్ సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతుంది. ఎంత అమౌంట్ ఏంటి పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేయాల్సింది కండిషన్ రికార్డ్స్. ఓకేనా? ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇది మొత్తం ఫ్లో అందరికీ అర్థమైందా? మొత్తం ఫ్లో అర్థమైందా? ఏ టు జెడ్. ఓకే, సో ప్రైజింగ్ ప్రొసీజర్ ఎందుకు అనేది ఇప్పుడు మీకు అర్థం. ప్రైజింగ్ ప్రొసీజర్లో మనం కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ కస్టమర్ బేస్ మీద ఈ కస్టమర్ ఈ మెటీరియల్కి సో ఎంత క్యాట్ డిస్కౌంట్ ఎంత ఇస్తాం, అలాగే దాంట్లో ప్రైస్ ఎంత పర్సంటేజ్ అంటే ఏమేమి యాడ్ అవుతాయి అనేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చార్జెస్ దగ్గర నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు. సో ఒక కస్టమర్ విఐపి కస్టమర్ జాయిన్ అవ్వాలంటే వాడికి 5% డిస్కౌంట్ ఇస్తాం. అదే నార్మల్ కస్టమర్ అయితే వాడికి ఏం డిస్కౌంట్ ఇవ్వను. అట్లా మనం ప్రతి కస్టమర్కి ఆ మెటీరియల్కి కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఈ కస్టమర్ ఈ మెటీరియల్కి ఇలా ఈ ప్రైజింగ్ అప్లై అవుతుంది, ఈ కస్టమర్కి ఇంపోర్ట్ కస్టమర్ వీరికి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అప్లై అవుతుంది అనేది ఒక కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్ ట్యాక్స్ ఈ టేబుల్ అంటారు, కండిషన్ టేబుల్ అంటారు. అంటే కండిషన్ టేబుల్ అంటే అది కస్టమర్ మెటీరియల్ బేస్ మీద లేదా కస్టమర్ సేల్స్ ఆర్గనైజేషన్ మెటీరియల్ బేస్ మీద లేదా కస్టమర్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బేస్ మీద ఏ బేస్ మీద అని చెప్పేది కండిషన్ టేబుల్. కండిషన్ టేబుల్ యాక్సెస్ సీక్వెన్స్ లింక్ అయి ఉంటుంది. యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్స్ తో లింక్ అయ్యారు. కండిషన్స్ ప్రైజింగ్ ప్రొసీజర్ తో లింక్ అయ్యారు. ప్రైజింగ్ ప్రొసీజర్ సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతుంది. కాంబినేషన్. ఓకే, ఓకేనా? అందరికీ అర్థమైంది కదా? ఎనీ క్వశ్చన్స్ ఇంకా? రైట్. సో చెప్పండి మేడం. నేను ఇప్పుడే చెక్ చేశాను సార్, అవంతా కరెక్ట్ గానే ఉన్నాయి సార్. యాక్సెస్ అసెస్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అవంతా కరెక్ట్ గానే ఉన్నాయి సార్. సో VF01 మీది ఏంటి నంబర్ ఎంత? VF01 నంబర్ ఎంత చెప్పండి. అవి ఎక్కడ చూసుకోవచ్చు సార్? డాక్యుమెంట్ నెంబర్స్ అవి మీరు VF01 లోకి వెళ్ళండి మేడం. VF01 లో నెంబర్ ఉంటుంది కదా. మీరు ఇప్పుడు VF ఉన్నారా? లేదు, నేను ఇవి యాక్సెస్ అసెస్మెంట్ గ్రూప్ అవంతా చెక్ చేస్తున్నాను సార్, కరెక్ట్ గా ఉందా లేదా అని. ఇప్పుడు నేను మీరు చెక్ చేయాలంటే ఎలాగ? నాకు నెంబర్ కావాలి. VF05 మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారా ఏమన్నా? సో మెటీరియల్ నెంబర్ ఉందా? ఒక నిమిషం చెక్ చేస్తున్నాను సార్. ఇప్పుడు క్రియేట్ చేయలేదు సార్, 3-4 అవర్స్ కాన్ఫిగరేషన్ చేశారా? ట్యాక్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేశారా? చేశాను సార్. ఓకే, సో నెంబర్ చెప్పండి. మెటీరియల్ 1935 సార్. 1935. సో మీ కంపెనీ కోడ్ PRI9. సో ఏం తీసుకున్నారు మేడం ఇందులో? 76090 టెస్ట్ 1 సార్. విచ్ వన్? టెస్ట్ 1. ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్
ఓకే, టేబుల్ లెవెల్లో చెక్ చేస్తాను. ఒక్క నిమిషం బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తాను. VBRK చెక్ చేస్తే సరిపోదు. మీరు ఇప్పుడు దాకా ఏమైనా క్రియేట్ చేశారా బిల్లింగ్ డాక్యుమెంట్స్? చేశాను సార్. కానీ ఆ డాక్యుమెంట్ నంబర్స్ ఎక్కడ చూసుకోవాలనేది తెలీదు. ఆర్గనైజేషన్ ఏంటిది మేడం? సార్? సేల్స్ ఆర్గనైజేషన్. PRSA సార్. PRSA. ఓకే, సో ఇవి మీరు చేశారు, నిన్న చేశారా ఇవన్నీ కూడా? ఇది డాక్యుమెంట్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయా మీకు? అవును సార్. సో ఒకసారి చెక్ చేద్దాం. VF02కి వెళ్దాం. సో ఇది మీకు ఈరోజు చెప్తా టేబుల్స్ కాన్సెప్ట్. మీరు చేసిన డేటా అంతా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్లో చూడాలి, ఎలా చూడాలి అనేది ఈరోజు క్లాస్ చెప్తాను. అండ్ ఓకే, బిల్డింగ్ డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ అయింది మేడం. నేను ఒక 3-4 అవర్స్ ముందు చేస్తే అవ్వలేదు సార్. అయింది కదా మేడం, ఇక్కడ అయింది. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తాను. ఓకే, అయ్యింది. ట్యాక్స్ ప్రొసీజర్ మీరు మార్చుకోవాలి, చేస్తుండాలి చెప్పారు. ఓబీబీజీలో చెక్ చేసుకోమన్నా కదా, ఓబీబీజీలో మీ కంపెనీ కూడా. ఓకే, అయింది. ఇంకా వేరే కూడా చెక్ చేయమంటే చెక్ చేస్తాను. C41 ఓకే. ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఓకే, ఇది కూడా అయిపోయింది మేడం, ఇష్యూస్ ఏమి లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, అది మీరు ఓబీబీజీలో సెట్టింగ్ చెక్ చేసి ఉన్నారు, పెద్ద మారుతూ ఉంటే అది చెక్ చేసుకోండి చాలు. ఓకే, రైట్. సో 28% taxes క్యాలిక్యులేట్ చేసాను, చూపిస్తాను డిస్ప్లే కరెన్సీ. రైట్, సి గైస్, ఇది మనకి బేసిక్గా ఒక ఐడియా. సో మరి ఎస్ఏపిలో మరి మనం ఇంకొక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి టేబుల్స్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాల్సి ఉందండి. సో టేబుల్స్ కాన్సెప్ట్, టేబుల్స్ అంటే ఐడియా ఉందా? ఇప్పుడు నేను సడన్గా మేడం మనకి డాక్యుమెంట్స్ నాకు కనపడతలేదు, సో మనకి టేబుల్స్ కనపడతలేదు, ఎక్కడ చూసుకోవాలి అంటే నేను టేబుల్లోకి వెళ్ళి చూస్తాను. రిపోర్ట్స్లో కూడా ఉంటాయి మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ రిపోర్ట్స్, టేబుల్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఈ టేబుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రియల్ టైంలో కన్సల్టెంట్ కింద మనం పనిచేయాలి అంటే సో టేబుల్స్ మీద మనం పనిచేస్తాం.
ఓకే. సో ఈ టేబుల్స్ అనేది మనకి చాలా టేబుల్స్ ఉంటాయి. ఈసీసీలో అయితే 1,50,000 టేబుల్స్ ఉన్నాయి. ఓకే. ఇన్ని టేబుల్స్ అయితే గుర్తుపెట్టుకోలేం. కానీ కొన్ని మనం టేబుల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఈ టేబుల్స్ మనం ఈ ఎస్ఏపీలో మనం ఎలా చేస్తాము? ఈ టేబుల్ సంబంధించి తెలుసుకుందాం మనం బేసిక్‌గా. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను కొన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఆర్డర్ ఉంది. సేల్స్ ఆర్డర్‌లోకెళ్ళి లిస్ట్ చూడాలంటే VS05లోకెళ్ళి మనం సో ఇక్కడ మన సోల్డ్ బై డీటెయిల్స్ ఇస్తే మన డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఇది కావాలంటే ఎక్సెల్ షీట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది బేసిక్‌గా మనకి రియల్ టైమ్‌లో ప్రొడక్షన్ సిస్టమ్‌లో ఈ రిపోర్ట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ టీ కోడ్ ఒక్కోసారి ఉండకపోవచ్చు. యాక్సెస్. ఇది ఎండ్ యూజర్‌కి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎండ్ యూజర్ చేసుకుంటారు. సో అడిషనల్‌గా ఎక్కడైనా కొత్త ఫీల్డ్స్ ఏమైనా కావాలనుకుంటే మనకి ఇక్కడ ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ బిల్లింగ్ బ్లాక్ కావాలని దీన్ని సెలెక్ట్ చేసుకొని పంపించుకుంటే ఓకే. సో ఈ ఫీల్డ్ ఇక్కడ యాడ్ అయిపోతుందన్నమాట. సో మనకి బిల్లింగ్ బ్లాక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఏమైనా బ్లాక్‌లో ఉన్నాయి, బిల్లింగ్ ఏమైనా బ్లాక్‌లో ఉన్నాయో చూసుకోవడానికి. అలా మనకి ఇక్కడ అడిషనల్‌గా కూడా మనకి ఉంటాయి. సో ఇవి కాకుండా మనకి సిస్టమ్‌లో కాకుండా అంటే ఈ రిపోర్ట్స్ అంట. VS05 రిపోర్ట్స్ కాకుండా మనకి టేబుల్స్‌లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని టేబుల్స్ చూపిస్తాను. ఇవి మనకి టేబుల్‌కి యాక్సెస్ అంటే మనకి రియల్ టైమ్‌లో టేబుల్ యాక్సెస్ ఉంటుంది కన్సల్టెంట్ కింద. ఒకవేళ రిపోర్ట్ యాక్సెస్ గనక లేకపోతే సో ఎప్పుడైనా క్లయింట్‌కి రిపోర్ట్స్ ఇమ్మంటే ప్రొడక్షన్ సిస్టమ్‌లో నుంచి ఇవ్వాలి. అంతేగాని సో నా క్వాలిటీ సిస్టమ్ నుంచో లేకపోతే వాటిల్లో డేటా అప్డేట్ ఉండదు. ఇప్పుడు క్వాలిటీ అనేది టెస్టింగ్ పర్పస్ కోసం, డెవలప్‌మెంట్ అనేది కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి. సో మెయిన్ డేటా ఎక్కడ ఉంటుంది రిపోర్ట్స్ అంటే ప్రొడక్షన్ సిస్టమ్. ప్రొడక్షన్ సిస్టమ్‌లో రిపోర్ట్స్ ఎలా ఇస్తారు? యూజర్ సంబంధించిన టీ కోడ్ యాక్సెస్ మనకి ప్రాపర్‌గా ఉండవు. ఎందుకంటే ప్రొడక్షన్ సిస్టమ్‌లో ఓన్లీ యూజర్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్ సంబంధించి. రిపోర్ట్స్ అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీ. మరి ఈ రిపోర్ట్ అనేది మరి రిపోర్ట్ ఇవ్వాలి అంటే మరి దానికి సంబంధించి ఒక్కోసారి మనం సో రిపోర్ట్ సంబంధించిన టీ కోడ్స్ మన దగ్గర ఉండవు. ఉన్నా సరే అది ఆథరైజేషన్స్ ఉంటాయి. ఆ ఆథరైజేషన్ ప్రకారం నీకు ఇవ్వకపోవచ్చు సెక్యూరిటీ వాళ్ళు. సో కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తావు? సో కాబట్టి వర్క్ అంతా రేపు పొద్దున్న రియల్ టైమ్‌లో వర్క్ అంతా కూడా టేబుల్స్‌లోనే ఉంటుంది. సో టేబుల్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవడం అనేది మీకు రావాలి. సో SC16N సో SC16Nలోకి వెళ్తే మనకి సో టేబుల్స్ డీటెయిల్స్ మనకి చూసుకోవచ్చు అనమాట. ఇందులో సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డాక్యుమెంట్ హెడర్ డేటా కావాలి. సో ఇక్కడ VA03లో మనకి సేల్స్ డాక్యుమెంట్ సో మనకి సేల్స్ డాక్యుమెంట్ ఉంటుంది కదా! సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్. దాంట్లో హెడర్ డేటా ఉంటుంది. అలాగే లైన్ ఐటెమ్ డేటా ఉంటుంది. సో నాకు హెడర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. ఇది సేల్స్ సంబంధించిన ఆర్డర్. నాకు ఇదంతా హెడర్ ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ కనపడేది లైన్ ఐటమ్ డేటా. సో ఈ లైన్ ఐటమ్స్ మనం చాలా చేసుకోవచ్చు. ఒకటే చేసాం బట్ ఇలాంటి మెటీరియల్స్ కింద చాలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది హెడర్ డేటా మాత్రమే మనకి కావాలి అంటే సో మనకి సెపరేట్‌గా మనకి ఎస్ఏపీలో టేబుల్స్ ఉంటాయన్నమాట. సో ఈ టేబుల్స్ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనకి హెడర్ రికార్డ్స్ కావాలంటే VBAK అని చెప్పి ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లోకి వెళ్ళి మనం VBAK అని చెప్పి టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లోకి వెళ్ళి మనం ఇక్కడ కింద ఫిల్టర్ చేసుకోవచ్చు. మన సేల్స్ ఆఫీస్ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది CHSO. సో CHSOతో సేల్స్ ఆర్గనైజేషన్తో క్రియేట్ చేసిన మొత్తం సేల్స్ డాక్యుమెంట్లు ఏమున్నాయి, అలాగే వాటికి సంబంధించిన హెడర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూడాలి అనుకుంటే డైరెక్ట్‌గా మనం ఇలా చూసుకోవచ్చు. సో ఇవన్నీ రిపోర్ట్స్‌లో వచ్చేస్తాయి. దీన్ని ఎక్సెల్ షీట్‌లో మనం పుల్ కూడా చేసుకోవచ్చు. స్ప్రెడ్ షీట్‌లో మనం దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని సో డెస్క్‌టాప్‌లో ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకొని మనం డేటాను కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. సో అందుకే నీకు సో ఈ టేబుల్స్ అనేది రియల్ టైమ్‌లో మనకి ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్ నువ్వు ఏ డాక్యుమెంట్ డేట్ మీద ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్ కూడా పెట్టుకొని పలానా రోజున ఈ రోజు డాక్యుమెంట్ ఏమేమి క్రియేట్ చేస్తానో సేల్స్ ఆర్డర్ లిస్ట్ కావాలంటే ఈ లిస్ట్ చూసుకోవచ్చు. సో ఈ లిస్ట్ తీసుకొని పట్టుకొని 879 సేల్స్ ఆర్డర్ కాబట్టి సో నువ్వు 879లోకి సేల్స్ ఆర్డర్‌లోకి వెళ్ళిపోతే ఓకే. ఇది 879 సేల్స్ ఆర్డర్‌లోకి వెళ్తే సో ఇక్కడ నీకు స్టేటస్ ఓవర్‌వ్యూ అలాగే డిస్‌ప్లే డాక్యుమెంట్ ఫ్లో అని ఉంది. స్టేటస్ ఓవర్‌వ్యూ అని ఉంది. స్టేటస్ ఓవర్ మీద క్లిక్ చేస్తే దీని స్టేటస్ ఏంటి? ఓకే. సో ఫుల్లీ ఇన్వాయిస్ అయింది. ఐటెమ్ కంప్లీట్ గూడ్స్ ఇష్యూ అయింది. డెలివర్డ్ అయింది. సో అలాగే రిఫరెన్స్ ఇన్ ప్రాసెస్ ఇదంతా కూడా మొత్తం నథింగ్ రిజెక్ట్ ఏం కాలేదు కస్టమర్ దగ్గర నుంచి అనేది మనం చూసుకోవచ్చు.
ఓకే, ఇది ఎక్స్పాండ్, ఇది కొలాప్స్ ఆల్. ఓకే, ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనం ఫుల్ ఓవర్వ్యూ చూసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ ఫ్లోకి వెళ్తే డాక్యుమెంట్ సంబంధించి మనకి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అంటే ఇక్కడ టేబుల్ తెలిస్తే నీకు ఇదంతా కూడా ఈజీ అయిపోతుంది. సో ఇలా కాన్ఫిగరేషన్కి టేబుల్ ఉంటుంది, మాస్టర్ డేటాకి టేబుల్ ఉంటుంది, అలాగే మీకు సో కాన్ఫిగరేషన్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ కూడా టేబుల్స్ ఉంటాయి. కాబట్టి రియల్ టైంలో నువ్వు ఎప్పుడైనా సరే టేబుల్స్ మీదే వర్క్ చేయాల్సి వస్తుంది. టేబుల్స్ తెలిస్తే నీకు వర్క్ అనేది సింప్లిఫై అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంది. బిల్లింగ్ డాక్యుమెంట్కి షిప్పింగ్ కండిషన్ ఏమి ఇచ్చాము అనగానే టక్కున వెళ్ళి VF01లో VKOL వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, షిప్పింగ్ కండిషన్ 01 ఇచ్చాం, ప్రైజింగ్ ప్రొసీజర్ ఏమి ఇచ్చారు, దీనికి సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, సో ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయింది. సో సో ఈ మొత్తం కూడా మనకి డీటెయిల్స్ కూడా మొత్తం A to Z సో ఇక్కడ వచ్చేస్తాయి అనమాట టేబుల్స్లో మనకి. సో అలా టేబుల్ హెడర్ కావాలంటే హెడర్కి ఉంది, లైన్ ఐటమ్ కావాలంటే లైన్ ఐటమ్, ఐటమ్ లెవెల్లో కావాలి, ఇప్పుడు సేల్స్ సంబంధించి ఐటమ్ లెవెల్లో కావాలనుకున్నాను అనుకోండి. సో VBAP అని చెప్పి టైప్ చేశాను అనుకోండి, ఇది ఐటమ్ లెవెల్లో మనం చూసుకోవచ్చు అనమాట. సో మెటీరియల్ ఉంటే మెటీరియల్తోను, సో ఇది 500 పెడితే 500 చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1000 పైన ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా సెగ్రిగేట్ చేస్తావు అంటే నీ మెటీరియల్తో ఫిల్టర్ చేసుకోవచ్చు. సో లేకపోతే ఏ కేటగిరీతో ఫిల్టర్ అన్నా చేసుకోవచ్చు నీకు ఇక్కడ. సో డివిజన్తో ఫిల్టర్ చేసుకోవచ్చు, బిజినెస్ ఏరియాతో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, షిప్పింగ్ పాయింట్తో ఫిల్టర్ చేసుకోవచ్చు నువ్వు. CHABతో మనకి ఉన్న సేల్స్ ఆర్డర్స్ ఇవన్నీ ఐటమ్ లెవెల్ డబుల్ ఇచ్చేస్తే మనకి సో వీటికి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చామన్నది కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి ఇక్కడ క్లయింట్ 400, క్లయింట్ని అవాప్ లాంగ్వేజ్లో MANDT అంటారు. ఓకే, సేల్స్ డాక్యుమెంట్. ఓకే, సేల్స్ డాక్యుమెంట్ని అవాప్ లాంగ్వేజ్లో BBLEN అంటారు. సో మెటీరియల్ని METNR అంటారు మెటీరియల్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సో మన టేబుల్ లెవెల్లో మనం యాక్సెస్ చూసుకోవచ్చు. సో ఇది అవాప్ లాంగ్వేజ్లో ఏమంటారు, ఇదేమో ఫీల్డ్ నేమ్స్. ఓకే, టేబుల్స్లో మనకి రియల్ టైంలో వర్క్ ప్రతి విషయంలోనూ మనం టేబుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. టేబుల్ ఏంటి అని తెలుసుకోవాలి, టేబుల్ ఎక్కడి నుంచి మనం తెలుసుకోవాలి అనుకుంటే టేబుల్ సంబంధించి మనకి సో ChatGPTలోకి వెళ్ళి సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్ టేబుల్ అని కొడితే సేల్స్ ఆర్డర్ సంబంధించిన టేబుల్స్ వచ్చేస్తాయి. సో లేదా గూగుల్లోకి వెళ్ళినా మీకు సేల్స్ ఆర్డర్ టేబుల్స్ కావాలంటే సేల్స్ ఆర్డర్. ChatGPTలో T కోడ్స్ కొంచెం రాంగ్ ఉన్నాయి. ఒక T కోడ్స్ రాంగ్ ఉన్నాయి. VBAK సేల్స్ ఆర్డర్ హెడర్ డాక్యుమెంట్, VBAP సేల్స్ ఆర్డర్ ఐటమ్ లెవెల్. ఓకే, షెడ్యూల్ లైన్స్ మాత్రమే చూడాలి అంటే డెలివరీ డేట్స్, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ, ఈ డేటా మాత్రమే చూడాలి అంటే సో SC16లోకి వెళ్ళి టేబుల్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలాగే సేల్స్ డాక్యుమెంట్ హెడర్ స్టేటస్ చూడాలి, డెలివరీ అయిందా, బిల్లింగ్ అయిందా, ఈ స్టేటస్ చూడాలన్నా దానికి టేబుల్ ఉంది. అలాగే సేల్స్ డాక్యుమెంట్ సంబంధించి మనకి ప్లాన్ చూడాలి, బిల్లింగ్ స్టేటస్ ఫర్ ఐటమ్ చూడాలన్న టేబుల్ ఉంది. అలాగే మనకి పార్ట్నర్ ఫంక్షన్ డీటెయిల్స్, సోల్డ్ టు పార్టీ, షిఫ్ట్ పార్టీ డీటెయిల్స్ చూడాలన్నా దానికి టేబుల్ ఉంది. సో అలా మనకి ప్రతిదానికి ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టేబుల్ ఉంది. సో జస్ట్ టేబుల్ SC16లోకి వెళ్ళి టేబుల్ ఎగ్జిక్యూట్ చేయటం. ఓకే, ఇవి ఎగ్జిక్యూట్ చేయడం. అలాగే మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ ఇందాకే చూపించాం. సో బిల్లింగ్ డాక్యుమెంట్ టేబుల్స్ అనుకోటి అని చెప్పి ఎంటర్ చేస్తే బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన టేబుల్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసిన బిల్లింగ్ డాక్యుమెంట్ టేబుల్ హెడర్ రికార్డ్స్ కావాలనుకుంటే VBRKకి వెళ్ళి చెక్ చేసుకుంటా. సో ఇక్కడ ఫిల్టర్ పెట్టుకోవచ్చు మనం. సేల్స్ ఆర్గనైజేషన్తో ఫిల్టర్ పెట్టుకుంటే మనకి మొత్తం అన్ని డేటా అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటన్నది కూడా ఇక్కడ ఉంది. సో ఇది డేటా అంతా మొత్తం ఎన్ని క్రియేట్ చేస్తాం, 1 2 3 4 5 1 2 3 4 5 బిల్లింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇలా మనం తెలుసుకోవచ్చు. సో ఏం డిస్ట్రిక్ట్ ఏం మెయింటైన్ చేశారు, ఇక్కడ దీంట్లో ఏం మెయింటైన్ చేశారు, ప్రతిదీ కూడా మనం టేబుల్ లెవెల్లో ప్రతిదీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలా. సో మీరు వెండార్ క్రియేట్ చేశారు, సో కస్టమర్ క్రియేట్ చేశారు, KNB1 టేబుల్. ఓకే, కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్.
సో ఇందులోకి వెళ్ళి మీరు టేబుల్ ఏంటి అని చెప్పి మీరు మీది కస్టమర్ డీటెయిల్స్ లేవు కదా, క్లయింట్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. 500 ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చి సో CHA9 కంపెనీ కోడ్లో ఎన్ని కస్టమర్స్ క్రియేట్ చేస్తావు మొత్తం లిస్ట్ ఇక్కడ వచ్చేసి రేపు పొద్దున ప్రతిదీ కూడా టేబుల్లోకి వెళ్ళి ఎతకడం నేర్చుకోండి. ఏది చేసినా SAPలో టేబుల్లో స్టోర్ అవుతుంది. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే కస్టమైజింగ్ డేటా, ఈవెన్ కాన్ఫిగరేషన్స్ కూడా టేబుల్లో స్టోర్ అవుతుంది. మీ కంపెనీ కోడ్తో చూడొచ్చు, వేరే వాళ్ళ కంపెనీ కోడ్తో చూడొచ్చు, ఎవరితో అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం టేబుల్లోకి వెళ్ళి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చేసినా అది టేబుల్లో స్టోర్ అవుతుంది. కాబట్టి టేబుల్లో ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా సింపుల్ వేలో ఉంటుంది కాబట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి జనరల్ డేటా ఏమి ఇచ్చారు, కంట్రోల్ వై ఇది కాపీ చేసుకొని సో ఇక్కడ KN1లోకి వెళ్తే మనకి ఇక్కడ కస్టమర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఓకే. సో ఈ మూడిట్లో ఇన్ఫర్మేషన్ జనరల్ డేటా వచ్చేస్తుంది. జనరల్ డేటా అంటే పోస్టల్ కోడ్, సర్చ్, రీజియన్, టెలిఫోన్, అడ్రస్ ఓకే, ఇది మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. అది మాస్టర్ డేటా అయినా, ట్రాన్సాక్షనల్ డేటా అయినా, అలాగే కస్టమైజింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ కోడ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కంపెనీ కోడ్ డేటా, కంపెనీ కోడ్ అంటే T001. కాబట్టి రేపటి నుంచి ఏది చేసినా సరే టేబుల్లో చెక్ చేసుకోండి. సో నీ కంపెనీ కోడ్ CHA9, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి మీకు. సో వెళ్ళి CHA9 అని చెప్పి కొడితే మనకి దీని మీద డబుల్ చేస్తే మనకి పైన ఉన్నట్టు ఉంది. సో ఇదిగోండి. సో కంపెనీ ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్ చాలా ప్లాంట్ కావాలంటే ప్లాంట్, సేల్స్ ఆర్గనైజేషన్ కావాలంటే సేల్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన టేబుల్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ టేబుల్ కావాలి. సో అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 టేబుల్స్ అయినా, ఒక 20 టేబుల్స్ లిస్ట్ ఇస్తాను. ఆ 20 టేబుల్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తాను. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే టేబుల్ కూడా అడగచ్చు. సో సేల్స్ ఆర్గనైజేషన్ టేబుల్ కావాలి మనకి, టీవీకేవోకి వెళ్ళిపోయి ఓకే. సో ఇక్కడ మన సేల్స్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఓకే, దానికి సంబంధించిన ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ సేల్స్ ఆర్గనైజేషన్ అన్నారు. మనది ఎందుకు రాలేదు సేల్స్ ఆర్గనైజేషన్? ఇక్కడ కంపెనీ కోడ్ CHA9తో ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ రాంగ్ ఇచ్చాను సేల్స్ ఆర్గనైజేషన్. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన సేల్స్ ఆర్గనైజేషన్స్ 2. ఓకే, సో మన కంపెనీ కోడ్లో 2 సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి అంటే ప్రతి కాన్ఫిగరేషన్ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి కాన్ఫిగరేషన్ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఫిల్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఇది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మనకి సో EC01 అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది. దీంట్లోకి వెళ్ళి స్ట్రక్చర్లోకి వెళ్ళి నావిగేషన్లోకి వెళ్ళి సో నీ కంపెనీ కోడ్కి వెళ్తే సో ఇక్కడ CHA9 సంబంధించి మీకు ఓకే, కంపెనీ కోడ్ ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏంటి, దీనికి సంబంధించి సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ డివిజన్ ఓకే. సో ఇవన్నీ కూడా మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ప్లాంట్లు ఏమున్నాయి ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ దీంతో ఏం లింక్ అయినా, షిప్పింగ్ పాయింట్ ఏంటి, ఈ డేటా అంతా కూడా తీసుకోవచ్చు. సో ఇదంతా లింక్. సో అలాగే మనకి EC02లోకి వెళ్తే మనకి EC02లోకి వెళ్తే మనకి సో మన ప్లాంట్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిష్ చేస్తే మనకి కంపెనీ కోడ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, షిప్పింగ్ పాయింట్, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది ఉన్న బెనిఫిట్. ఓకే, సో అంటే ఒక టేబుల్ ద్వారా మనం మొత్తము టేబుల్స్ అయితే టేబుల్స్ ఇలా EC01 వచ్చేటప్పటికి కంపెనీ కోడ్ లెవెల్లో EC02 ప్లాంట్తో లింక్ ఉన్న అసైన్మెంట్స్ మొత్తం అన్ని నీకు తెలిసిపోతాయి అనమాట. ప్లాంట్తో ఏమైతే అసైన్మెంట్స్ ఉన్నా అన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా అందరికీ కూడా? ప్లాంట్తో ఉన్న అసైన్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఓకే, సో ఇది ఓవరాల్ గా టేబుల్స్ అంటే ఇది. టేబుల్స్ అంటే ఇది. ఓకే, సో ఇప్పుడు మీకు సో ఇది మనకి SAP SD కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో సో మొత్తం మనం ట్యాక్స్ డిటర్మినేషన్ లో మన రోల్ ఏంటి అనేది ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు మీరు మన సెషన్ ద్వారా మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? మెటీరియల్ క్రియేషన్ నేర్చుకున్నారు, అలాగే వెండర్ క్రియేషన్ నేర్చుకున్నారు. అంటే మెటల్ క్రియేషన్ మనం S/4HANAలో చేస్తాం. సో బీపీ మాస్టర్ డేటా. సో అలాగే మనకి కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఎలా, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా. ఓకే, సో కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం నేర్చుకున్నాం. సో అలాగే సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేయడం నేర్చుకున్నారు. సో అలాగే అవుట్ బౌండ్ డెలివరీ నేర్చుకున్నారు. ఓకే, తర్వాత బిల్లింగ్ చేయటం ఎలాగో నేర్పించాం. అలాగే ట్యాక్స్ డిటర్మినేషన్ నేర్పించాం. అలాగే FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏరియాస్ నేర్పించాం. సో కంప్లీట్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ నేర్పించాం. ఓకే, అలాగే మీకు PO క్రియేషన్ చేయటం, సో గూడ్స్ రిసీవ్ చేయటం, మీగో చేయటము నేర్పించాం. ఓకే, సో అలాగే సో మనకి లింకేజ్ ఐటమ్ కేటగిరీ, అలాగే స్కెడ్యూల్, ఈ క్లాస్లు ఇంకా ఉన్నాయి. స్కెడ్యూల్ కేటగిరీ, స్కెడ్యూల్ లైన్ ఐటమ్స్. ఓకే, సో అలాగే మనకి డాక్యుమెంట్ టైప్స్. సో ఇలాంటి చిన్న కాన్ఫిగర్ ఏరియాస్ మనం నేర్చుకున్నాము. ఓకే, సో ఇక్కడ వరకు మనకి క్లాసెస్ అయ్యి. ఓకే, అలాగే OTC ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ సైకిల్ మనం నేర్చుకున్నాం. ఓకే, సో అలాగే సో మనకి OTC ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ సైకిల్ అయిపోయింది. అలాగే టేబుల్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. టేబుల్స్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో రిపోర్ట్స్ నేర్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ వరకు మనకి డిస్కషన్స్ అయినాయి. ఓకే, సో లైక్ బీపీ క్రియేషన్, కండిషన్ రికార్డ్స్, సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, బిల్డింగ్, ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే కాన్ఫిగరేషన్స్, ఇంకా ప్రైజింగ్ ప్రొసీజర్ ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. బెస్ట్ ఒక ఐడియా అయితే ఇచ్చాం, ప్రైజింగ్ ప్రొసీజర్ ఐడియా ఇచ్చాం కాన్ఫిగరేషన్స్. సో అలాగే సో మనకి పార్ట్నర్ ఫంక్షన్, పార్ట్నర్ ప్రొఫైల్స్ ఉంది, హోల్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ. ఓకే, సో పార్ట్నర్ ఫంక్షన్స్ మీద కూడా మనం డిస్కస్ చేస్తాం. హోల్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ డీటెయిల్స్. ఓకే, సో ఇలాంటి ఏరియాస్ అన్ని కూడా మన సెషన్లో అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ టుమారో క్లాస్లో మనకి కుదిరితే థర్డ్ పార్టీ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీ సేల్స్ కొన్ని పెద్ద టాపిక్స్ డిస్కస్ చేస్తాను ఫస్ట్, తర్వాత నుంచి అన్ని చిన్న టాపిక్స్ డిస్కస్ చేస్తాను. సో ముందు అన్ని కొంచెం ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్ అన్నాయి ముందు డిస్కస్ చేస్తున్నారు, చిన్న టాపిక్స్ డిస్కస్ చేస్తాను. థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ సో టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఇది పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ సిస్టమ్తో అట్లా కూడా లింక్ అయ్యాం థర్డ్ పార్టీ సేల్స్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం సో అవైలబిలిటీ చెకప్ లేదా అవైలబిలిటీ ప్రామిస్ అంటే ఏంటి, సో అవైలబిలిటీ ATP, అవైలబిలిటీ టు ప్రామిస్. ఇది అయిపోయిన తర్వాత మనకి క్రెడిట్ మేనేజ్మెంట్. ఓకే, తర్వాత మనకి అంటే పెద్ద టాపిక్స్ ముందు డిస్కస్ చేస్తాను. ఓకే, సో తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, అలాగే చిన్న టాపిక్స్ కూడా ఉన్నాయి లైక్ రష్ ఆర్డర్స్, అవన్నీ చిన్నవి అవి త్వరగానే అయిపోతే మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. చివరిలో ఒక రష్ ఆర్డర్స్ క్రియేట్ చేయటము, క్యాష్ సేల్స్ క్రియేట్ చేయటం, ఇలాంటివన్నీ చిన్న సో మెయిన్ టాపిక్స్ నేను కవర్ చేస్తాను. ఇవి నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మనం ఈ ఏరియాస్. తర్వాత రూట్ డిటర్మినేషన్. ఓకే, సో రూట్ డిటర్మినేషన్ సో ఈ అప్కమింగ్ క్లాసెస్లో మనకి ఇవి ఉండబోతున్నాయి. అంటే టుమారో క్లాస్లో థర్డ్ పార్టీ
సేల్స్ అయిపోతే నెక్స్ట్ క్లాస్లో మనకి అవైలబిలిటీ చెకప్ అయిపోతుంది, తర్వాత క్రెడిట్ మేనేజ్మెంట్. ఓకే, సో తర్వాత బాము ఫ్లో డిటర్మినేషన్ నెక్స్ట్ వీక్లోకి వెళ్తుంది. ఓకే రైట్, ఇక్కడ దాకా మనకి జరిగింది. ఓకే, ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, బట్ ఇవి మీకు ఒక ఐడియా. అంటే ఇక్కడ దాకా మీరు అందరూ కూడా బిల్డింగ్ వరకు అందరూ చేయగలిగితే నెక్స్ట్ మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో బిల్డింగ్లో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి, బిల్డింగ్ టైప్స్. ఓకే, అవి కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ దాకా అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. ఇక్కడ ఏమైనా అరస్ వస్తే చెప్పండి, క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. విల్ సీ నెక్స్ట్ క్లాస్.